సో, హలో గైస్ నా పేరు సాయి కిరణ్ అండ్ వెల్కమ్ టు దిస్ అమేజింగ్ ప్లేలిస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఈ ప్లేలిస్ట్ పర్టిక్యులర్‌గా డేటా అనలిటిక్స్ రోల్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, లేదా డేటా సైంటిస్ట్ రోల్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే స్టూడెంట్ లెవెల్‌లో ఎవరైతే ఈ డేటా సైన్స్ కోర్సెస్‌లో ఉన్నవాళ్ళు బీటెక్ లెవెల్‌లో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి ఈ ప్లేలిస్ట్ ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి నచ్చితే. అలాగే దీని యొక్క నోట్స్ కూడా నేను గిట్‌హబ్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గిట్‌హబ్ లింక్ అనేది యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో, బేసిక్‌గా ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం ఈ వీడియోలో. స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రో ఈ వీడియో. స్టాటిస్టిక్స్ అంటే దాని బేసిక్ డెఫినిషన్ వచ్చేసి ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ ది డేటా. అంటే మన దగ్గర ఉన్న డేటానంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని మనకి కావాల్సిన విధంగా మలుచుకొని దాని నుంచి మనం డెసిషన్ మేకింగ్ చేయగలిగే ఒక్క నిమిషం ఫుల్ పేజ్ చేద్దాం. దాన్ని మనకు కావాల్సిన దాన్నిగా మలుచుకొని, దాని నుంచి డెసిషన్ మేకింగ్ అనేది చేయడానికి మనం ఈ స్టాటిస్టిక్స్ అనేవి వాడతాం. సో, అది ఈ పర్టిక్యులర్ స్టాటిస్టిక్స్ యొక్క ఎజెండా. అలాగే మనం బేసిక్‌గా డేటా తీసుకునేది ఎందుకు డెసిషన్ మేకింగే కదా! మెయిన్ పర్పస్ మనకి అది. అది ఎలాంటి డెసిషన్ అయినా అవ్వచ్చు. మనకి ఫర్ సపోజ్ బిజినెస్ డెసిషన్స్ అయినా అవ్వచ్చు, లేదా మనకి జియో పొలిటికల్ డెసిషన్స్ అన్నా అవ్వచ్చు, లేదా ఒక కంట్రీకి వేరే కంట్రీ మీద స్పై చేస్తున్న ఆ డెసిషన్స్ అన్నా అవ్వచ్చు. అట్లాంటిది. అసల బేసిక్‌గా డేటా అంటే ఏంటి? డేటా అంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే పర్టిక్యులర్‌గా డిఫైన్ చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. మన హ్యాండ్ రైటింగ్ అంత నీట్‌గా లేదు. ఈ మధ్యే ఆహ్, నేర్చుకుంటున్నా. ఈ ల్యాప్‌టాప్‌లో రాయడం. సో, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. డేటా అంటే ఓ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఎట్లాంటిదైనా అవ్వచ్చు. ఒక ఫ్యాక్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఒక సెంటెన్స్ అయినా అవ్వచ్చు, లేదా ఒక పర్టిక్యులర్ న్యూమరిక్స్ అన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కన్సిడర్ చేసుకుంటే, ఒక క్లాస్‌లో స్టూడెంట్స్ యొక్క వెయిట్స్‌ని మనం కన్సిడర్ చేసుకుందాం. వెయిట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. ఈ పర్టిక్యులర్ వెయిట్స్ వచ్చేసి మనకి న్యూమరిక్‌లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే 60 కేజెస్ గాని, ఒక మనిషి వెయిట్, ఒక స్టూడెంట్ వెయిట్ అనుకోండి. ఇంకొకటిది 50 కేజెస్ గాని, ఇంకొకటిది 47 కేజెస్ గాని, ఇవన్నీ ఒక న్యూమరికల్ ఫార్మ్ ఆఫ్ డేటా. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా డేటా యొక్క టైప్స్ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటిలో మీరింకా క్లియర్‌గా అర్థమవుతది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. అసల డేటా అంటే ఎట్లా ఉంటదని. ఇది మనం అంతా కలెక్ట్ చేసి దీని నుంచి మనం ఏదో ఒక ఇన్‌సైట్ తీసుకోవచ్చు. ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వెయిట్ అనేది మీరు కాలిక్యులేట్ చేశారనుకోండి. మాక్సిమం అది 70-80 రేంజ్‌లో వస్తది. మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అది బేసిక్ ప్రైమరీ రేంజ్ లాంటిది. ఇట్లా మన దీంతో ఒక కన్‌క్లూజన్, ఒక ఇన్ఫరెన్స్ అనేది క్రియేట్ జేయొచ్చు. అది పర్టిక్యులర్ ఎజెండా స్టాటిస్టిక్స్ యొక్కటి. ఇంకా అలాగే ఇప్పుడు ఈ డేటా అనలిటిక్స్‌కి, డేటా సైన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు డేటా అనలిస్ట్ రోల్ ప్రీవియస్‌గా హిస్టారికల్ డేటాని తను కన్సిడర్ చేసి, ఒక పర్టిక్యులర్ రిపోర్ట్ అయితే తను ప్రిపేర్ చేస్తాడు. డేటా సైంటిస్ట్ రోల్ కొంచెం ప్రిడిక్టివ్ అనాలిసిస్ వైపుంటది. ఇప్పుడు ఒక కంపెనీ రిపోర్ట్ తయారు చేస్తున్నాడనుకోండి డేటా అనలిస్టు. ప్రీవియస్‌గా ఉన్న డేటా తీసుకుంటాడు తను. ఆ కంపెనీ ప్రీవియస్ సేల్స్ రిపోర్ట్స్ గాని, అట్లాంటిది. కానీ ఒక డేటా సైంటిస్ట్ రోల్ ఎట్లా ఉంటదంటే, ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను. హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అని చెప్పి మీరు చాలా దగ్గరలా చూసే ఉంటారు ఈ ప్రాజెక్ట్‌ని. లేదా ఒక ప్రిడిక్షన్ మోడల్ అనే కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్‌లో మనకి 3 ఒకటి సిటీ అనే కాలమ్ ఉంది. సిటీలో మనకి అది ఏ సిటీ అని ఉంటది. బెంగుళూరు అని, లేదా హైదరాబాద్, లేదా చెన్నై అని. ఇట్లా సిటీ అనేది ఒక కాలమ్ కన్సిడర్ చేసుకోండి. అలాగే ఆహ్, ఏరియా, ఏరియా అంటే స్క్వేర్ ఫీట్. అది ఎంత స్క్వేర్ ఫీట్‌లో ఉంది. 2500 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. లేదా 1500 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. లేదా 500. అది రాండమ్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకా నంబర్ ఆఫ్ రూమ్స్.
ఇది 3 బెడ్‌రూమ్ అయ్యుండొచ్చు. ఇది 2 బెడ్‌రూమ్ అయ్యుండొచ్చు. ఇది 4 బెడ్‌రూమ్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ డేటా అంతా తీసుకొని డేటా సైంటిస్ట్ ఇప్పుడు ఇది అంతా ఇన్‌పుట్ డేటా. ఇప్పుడు అవుట్‌పుట్ కొన్ని మనం మోడల్ అలవాటవ్వడానికి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రైస్ కన్సిడర్ చేసుకుంటే ఒక 45,000 ఉండొచ్చు. 45,00,000 ఉండొచ్చు. ఇది ఒక 50,00,000 ఉండొచ్చు. ఇట్లా ఈ ఇన్‌పుట్ డేటాని కన్సిడర్ చేసుకొని అవుట్‌పుట్ అనేది ప్రిడిక్టివ్ అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు. కానీ దాన్ని అదున్న సిటీ బట్టి, అదున్న ఏరియా బట్టి, దానికున్న నంబర్ ఆఫ్ రూమ్స్ బట్టి ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్‌లో ఒక డేటా సైంటిస్ట్ రోల్ అది ప్రిడిక్టివ్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తది. అది పర్టిక్యులర్ డేటా అనలిస్ట్‌కి, డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిఫరెన్స్. అలాగే ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాట్స్. ఫస్ట్‌ది డేటా ఎక్స్‌ప్లోరేషన్. సో, డేటా అనేది మన దగ్గర చాలా ఉంటది. మనం అన్ని కాలమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ జేసి, దాంట్లో ఉన్న మనకి కావాల్సిన ప్రైమరీ కాలమ్స్ ఏవైతే ఉంటాయో, వాటినే తీసుకొని, వాటి ద్వారా మనం ఒక సమ్మరీ తయారు జేయొచ్చు. ఇది ఒక యూజ్ కేస్. అట్లాగే సెకండ్‌ది మనకి మోడల్ బిల్డింగ్ అండ్ వాలిడేషన్. ఎలా అయితే నేను మీకు పైన డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో, దాంట్లో మీరొక మోడల్ బిల్డ్ చేయాలంటే ఆహ్, ఈ రూమ్స్‌కి, ఆ ఏరియాకి మధ్యలో ఉన్న కోరిలేషన్స్ గాని, అట్లాంటివి మీరు కనుక్కోవాలంటే తప్పకుండా మనకి స్టాటిస్టికల్ మెథడ్స్ అయితే తెలిసుండాలి. లేదా కొంచెం ఇబ్బంది పడతాం మనం. అది ఒకటి. ఇప్పుడు థర్డ్‌ది స్టాటిస్టికల్ అనాలిసిస్. మళ్ళీ స్టాటిస్టిక్సే అంటున్నాననుకోకండి. స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మనకి మీన్, మీడియన్, మోడ్ అట్లాంటివి ఆహ్, కనుక్కోవడానికి లేదా సింపుల్‌గా ఎంత డేటా ఉంది, దాంట్లో ఎంత శాంపుల్ డేటా ఉంది, ఎంత పాపులేషన్ డేటా ఉంది, దాన్ని డివైడ్ జేయడానికి అట్లా ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడతది. పాపులేషన్ డేటా. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈ టర్మ్స్ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, కంగారు పడమాకండి. ఇంకా ఫోర్త్‌ది హైపోథెసిస్ టెస్టింగ్. ఈ హైపోథెసిస్ టెస్టింగ్ ప్రిడిక్టివ్ అనాలిసిస్‌లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఇది కవర్ జేస్తాను. ఇంకా లాస్ట్‌ది మనకు కావాల్సింది ఆప్టిమైజేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి ఒక డేటా సెట్ తీసుకుంటే దాంట్లో థౌసండ్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఆ డేటా సెట్ థౌసండ్స్ ఆఫ్ కాలమ్స్‌లో మనం ఆ థౌసండ్స్ ఆఫ్ కాలమ్స్‌ని వాడి మనం ఒక మోడల్ బిల్డ్ చేయలేం. కాబట్టి మనం వాటిలో కావాల్సిన కాలమ్స్‌నే తీసుకొని అసలవి ఎంత ఇంపార్టెంటు, ఎంత ఎఫిషియంట్ అనేది మనం కన్సిడర్ చేస్తే ఈ స్టాటిస్టికల్ మెథడ్స్ ద్వారా వాటిని మనం మన ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే కాలమ్స్ అనేవి క్లీన్‌గా ఉంటాయి. సో, అంత అంత సో, కాలమ్స్ అన్నీ క్లీన్‌గా ఉంటాయి కాబట్టి కొంచెం నీట్‌గా ఉంటుంది. సో, అది పర్టిక్యులర్ వీడియో యొక్క ఎజెండా. ఈ వీడియోలో జస్ట్ నేను స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రో ఇద్దామని చెప్పి చేశాను. అలాగే ఈ స్టాటిస్టిక్స్ ఎలా పనిచేస్తుంది మన రియల్ లైఫ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్‌లో అని చెప్పి ఈ చిన్న వీడియో చేశాను. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ ప్లేలిస్ట్‌లోనే అప్‌లోడ్ చేస్తాను. ఈ ప్లేలిస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ.